ఇది బాధ లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అన్ని ప్రాజెక్టులు మనమే పూర్తి చేశాము. ఇక్కడ ఒక ప్రాజెక్టు కాదు, రాయలసీమలో ఒక పక్కన చూస్తే ముచ్చమర్రి ఎవరు పూర్తి చేశారు? తమ్ముళ్ళు ముచ్చమర్రి. సిద్ధాపురం ఎవరు పూర్తి చేశారు? పులకుర్తి ఎవరు పూర్తి చేశారు? గోరకల్లు రిజర్వాయర్ ఎవరు పూర్తి చేశారు? పులికనమ అవుక్ టన్నులు పూర్తి చేసింది ఎవరు? నేను అడుగుతున్నా, రాయలసీమ ఆప్తులు ఎవరు? రాయలసీమ ద్రోహి ఎవరు? జగన్ రాయలసీమ ద్రోహి. రాయలసీమలో పుట్టడమే మన కర్మ. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ధైర్యంగా ఉండండి. రాయలసీమ బిడ్డగా చెప్తున్నా, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు, తమిళలో హుషారు కావాలి. 97 గుర్తుకు రావాలి. నేనే ఏబిసిడి కేటగరైజేషన్ పెట్టాను. ఈరోజు ఎన్డీఏ కూడా ఒప్పుకుంది. మళ్ళీ మాదిగలకు న్యాయం చేసే బాధ్యత, అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. అందుకే నేను కొన్ని నిర్ణయాలు చేసుకున్నా. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, ఆదాయాన్ని మీకు పంచుతా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, జగన్ మాట్లాడేది నేను 10 రూపాయలు ఇచ్చా, 100 రూపాయలు జలగమారిగా మీ రక్తాన్ని తాగేశా, నాకు ఓటేయమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, నేను అప్పులు తీర్చదిస్తున్నాడు. అప్పులు పుట్టని రోజున అది కూడా నిలిచిపోతుంది. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మీ ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ ఆన్ చేస్తే నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు రాకపోతే వస్తాయా? ఇప్పుడు శ్రీశైలం నీళ్లు లేవు, నీళ్లు వస్తాయి ఎక్కడికి? అదే మరిగా అప్పు చేసి ఆ అప్పు మీకు పంపిస్తే, అప్పు ఇవ్వడం మానేస్తే మీకు వస్తుందా డబ్బులు? ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ తలపైనే కదా ఉంది. ఒకవేళ రేపు కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి దుర్మార్గులు కానీ పరిపాలిస్తే రాష్ట్రం అధోగతి అయిపోతుంది. అందుకే నేను ఒకే మాట చెప్తున్నా మీ అందరికీ, సంపద సృష్టిస్తా. వచ్చిన సంపదలో 10 రూపాయల బదులు 15-20 రూపాయలు మీకు ఇస్తా. దాన్ని 100 రూపాయలు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు చేసే మార్గం కూడా నేను చూపిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈ కార్యక్రమం ఆడబిడ్డ సంక్షేమ నిధి కింద, ఆడబిడ్డ నిధి, ఒక ఆడబిడ్డ 18 సంవత్సరాలు అయితే ఒక్కొక్కరికి 1500 ఇస్తానమ్మా. ఇద్దరుంటే 3000 ఇస్తా, ఇంట్లో ముగ్గురుంటే 4500 ఇస్తా, నలుగురుంటే 6000 ఇస్తా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మహిళలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? డాక్రా సంఘాలు ఎవరు పెట్టారు? ఆస్తిలో సమాన హక్కు ఎవరిచ్చారు? ఉద్యోగాల రిజర్వేషన్లు ఎవరు పెట్టారు? రాజకీయాల రిజర్వేషన్లు పెట్టింది ఎవరు? కొత్త బిచ్చిగాడు వచ్చాడు, నేనేదో చేశానని చెప్పుకోవడానికి. నీ మార్కు ఏమీ లేదు ఇక్కడ. అందుకనే మళ్ళీ చెప్తున్నా, ఈ ఆడబిడ్డల్ని కేంద్రంగా చేసుకుని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శంగా తయారు చేసే బాధ్యత నాది, నాది, మాది, మాది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం. ఒక బిడ్డుంటే 15,000 ఆంక్షలు లేవు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000.
ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను తల్లి, సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నా. మూడోది దీపం. నేను పెడితే ఆరిపేశారు, అందుకే చెప్తున్నా మళ్ళీ దీపం పెట్టి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా, దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సుల్లో మన ఆర్టీసీ బస్సుల్లో బలవంతంగా దేశ మీటింగ్లు పెడుతున్నారు. అట్లా కాదు, నేను వస్తానే, మీరు ఎక్కడికి పోవాలని ఆడవాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. అదే మరిగా తమ్ముళ్ళు, యువత, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. అమ్మా నాన్న పైన ఆధారపడే పని ఉండదు. ఇప్పుడు వాళ్ళు చదివించి మిమ్మల్ని బాగా పెద్ద చేసి ఉద్యోగం రాకుండా వాళ్ళ కళ్ళ ముందర ఉంటే వాళ్ళు చూసి బాధపడుతూ చేసిన కూలిలో మీకు డబ్బులు ఇస్తున్నారు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, అది నా బాధ. కన్న తల్లి ప్రేమ, తల్లిదండ్రుల అభిమానం. అందుకే నేను ఆలోచించా, 3,000 ఇస్తా, మెగా డిఎస్సి పెడతా. నువ్వేం చేశావని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రిగా 9 డిఎస్సీలు నేను పెట్టాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. తర్వాత కూడా ఎన్టీ రామారావు గారు 3 డిఎస్సీలు పెట్టాడు. 2 కలిపి ఎన్నైనాయి తమ్ముళ్ళు? 12 అయినాయి. అవునా కాదా? సైకో జగన్, నువ్వు మాట్లాడుతున్నావు కదా, 5 ఏళ్ళు ఇచ్చారు కదా నీకు అధికారం, ఒక్క డిఎస్సీ పెట్టావా? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ఇదే నా మార్కు, అదే నీ మార్కు. మోసం చేయడం నీ మార్కు, ప్రజలను ఆదుకోవడం నా మార్క్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ధైర్యం ఉందా చర్చించడానికి? ఏ రోజు పెట్టా, ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, అన్ని రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు పనిచేసే టీచర్లు 70% టీచర్లు. తమ్ముడు, తమ్ముళ్ళు వద్దు, ఎండ బాగుంది, గొడవలు వద్దు. మీకు చిన్న చిన్న విషయాలు కాదు, గొడవ పడవలసిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, పోరాడవలసింది వేరే శక్తి ఉంది. మన శక్తిని మనం వృధా చేసుకోవడం కరెక్ట్ కాదు. పిల్లలకు హామీ ఇస్తున్నా, మీ ఇంట్లో కూర్చొని మీరు పనిచేసే విధానం వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు కడతా. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తా. ఈ బనగానపల్లిలో ఉండేవాళ్ళు బనగానపల్లిలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేసి ఆ జీతం సంపాదించే పరిస్థితి తీసుకొస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అన్నదాత 20,000 రూపాయలు అన్నదాతకు సబ్సిడీ ఇస్తాం, డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, అన్ని పనులు చేసి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇంటింటికి నీళ్లు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. బీసీలందరికీ 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. ఇంకో పక్కన ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నారు. ఎవరిచ్చారు తమ్ముళ్ళు పింఛను? నేను అవునా కాదా? 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు? పదే అబద్ధాలు కోరి చెప్తున్నాను. నేను ఇవ్వలేదంట, ఆయన ఇచ్చాడంట. అంటే రికార్డులో ఉండేటి కూడా తప్పులు చెప్పి సిద్ధహస్తుడు, దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి. ఆ పొట్ట ఏంటో నాకు అర్థం కాల. అబద్ధాల పుట్టది. మాట్లాడితే అబద్ధాలే, నోటి ఉండా ఒక్క మాట మంచి మాట రాదు. నేను అందుకే చెప్తున్నా, ఎలాంటి ఆంక్షలు లేకుండా 1వ తారీఖున మీ ఇంటికి 4,000 రూపాయలు పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడతాను.
4,000 ఇస్తా. ఒక నెల తీసుకోకపోతే 2వ నెలలో ఇస్తా. 2 నెలలు తీసుకోకపోతే 3వ నెలలో ఇస్తా. ఎవరికి అన్యాయం జరగనియను.